వాసవుని వ్యాపార దక్షత. పురంధరుడు పరమేశుడు మంచి స్నేహితులు. ఇద్దరూ వ్యాపారంలో మంచి దిట్టలు. ఒకరిది వస్త్ర వ్యాపారమైతే మరొకరిది పచారీ దుకాణం. ఇద్దరూ కష్టపడి న్యాయంగా సంపాదించి ధనికులైన వారే. నెలకోసారి ఒక్కోరి ఇంట్లో కలిసి తమ వ్యాపార సాధక బాధకాలు చెప్పుకోవడం వారికి అలవాటు. ఒక రోజున పరమేశుడు పురంధరుని ఇంటికి వచ్చాడు. వారిద్దరూ ఆరుబయట కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక బిచ్చగాడు ఆ దారిన వచ్చి, అయ్యా, ఉదయం నుండి ఏమీ తినలేదు, కడుపు దహించుకుపోతుంది, ఏదైనా ఉంటే కాస్త ఇప్పిస్తారా బాబు అని అడిగాడు. పరమేశుడు కోపంగా, ఏమోయ్, కాలు కన్ను బాగున్నాయి, ఇలా బిచ్చమెత్తుకోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అన్నాడు. బాబయ్య, ఊహ తెలిసినప్పట్నుంచి అమ్మెవరో నాయనెవరో తెలియక ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాను. ఇల్లా వాకిలా నన్ను నమ్మి పనిచ్చేదెవరు? అందుకే ఇలా పిడికెడు మెతుకుల కోసం ఇల్లిల్లు తిరిగి అందరి చేత చివాట్లు తింటున్నాను. ఆ భగవంతుడికి నా మీద జాలి లేదు అని విచారంగా అన్నాడు. వాడిని చూసిన పురంధరుడికి జాలివేసింది. లోపలికి కేక వేసి వాడికి కడుపు నిండా అన్నం పెట్టించి, చూడు బాబు, నీ పేరేమిటన్నావు అని అడిగాడు. వాసవుడంటారు బాబయ్య అని అతడు వినయంగా చెప్పాడు. కండబలమున్నవాడివి గుండెబలంతో పని చేసుకోవాలి కాని ఇలా బిచ్చమెత్తి ఎంతకాలం బతుకుతావు? కనపడని దేవుణ్ణి దెయ్యాన్ని తిట్టుకునే బదులు నీ మేధాశక్తి ఉపయోగించి స్వయం శక్తితో నీ ప్రయత్నం నీవు చేసి కష్టించి పని చేసుకోవచ్చుగా అని అన్నాడు. బాబయ్య, నన్ను నమ్మి మీరేమైనా పని ఇప్పిస్తే చేస్తాను అని వాసవుడు ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతతో అన్నాడు. సరే, నేను నీకొక బుట్టెడు చెట్టుకు పండిన మంచి మాల్గోవా మామిడి పళ్ళిప్పిస్తాను. నీవు వాటి నమ్మి సొమ్ము జమచెయ్యి. నిజాయితీ నిరూపించుకుంటే నీకు నేను సహాయం చేస్తాను అని ఇంట్లోకి కేకవేసి తన పాత బట్టల జత ఒకటి తెప్పించి పనివారి చేత పండిన మామిడి పండ్ల బుట్ట ఒకటి బయటికి తెప్పించాడు. చూడు వాసవ, నీవీ చిరిగిన బట్టలతో వెళ్తే ఎవరూ పండ్లు కొనకపోవచ్చు. ఈ బట్టలు వేసుకొని పండ్లమ్ముకురా అని వాసవునితో పురంధరుడన్నాడు. అయ్యా, ఈ పండు ఒక్కటి ఎంత ధర పలుకుతుందో చెప్పండి అని వాసవుడు వినయంగా అడిగాడు. వాడికున్న వ్యాపార మెలకువకు పురంధరుడికి సంతోషం కలిగింది. చూడు వాసవ, ఇవి మంచి రుచికరమైన పళ్ళు. ఒక్కోటి సంతలో అయితే 20 రూపాయల ధర పలుకుతుంది. నీవు ఇల్లిల్లు తిరిగి అమ్ముతావు గనక ఎంత ధరకు ఇవ్వవచ్చో నిర్ణయించుకో అని చెప్పి పంపాడు. వాసవుడు అటు వెళ్ళగానే, పురంధర, నీ స్వభావం మార్చుకొనలేదా? ఈ బిచ్చగాళ్లను నమ్మవచ్చా? వాడా పళ్ళబుట్టతో ఉడాయించకపోతే చూడు, హాయిగా 3 నాళ్లు నీడన కూర్చొని తింటాడు. ఆ పైన వేరే ఊరెళ్ళిపోతాడు. బుట్టెడు పళ్ళు వృధా చేశావు అని పరమేశుడన్నాడు. పోనీలే పరమేశ, మనము మొదట్లో చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్లమేగా. మనకా రోజున రాఘవయ్య బాబు సహాయం చేయబట్టే మనం ఈ రోజున ఇంత వారమయ్యాం. మనము మరొకరికి సహాయం చేస్తే వాని బతుకు బాగుపడవచ్చు. లేదా వాడికి ఓ బుట్టెడు మామిడి పళ్ళు దానం చేసిన పుణ్యం నాకు దక్కకపోదు అని పురంధరుడన్నాడు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాని పని అని పరమేశుడు స్నేహితుణ్ణి ఏమీ అనలేక అన్నాడు. అతడు ఎవ్వరినీ సులువుగా నమ్మడు. వెంటనే పురంధరుడు, సరే పద, భోజనం చేసి కాస్త విశ్రమిద్దాం. సాయంకాలం నేను కొత్తగా వేయించిన కొబ్బరి తోట చూపిస్తాను అంటూ పురంధరుడు లేచాడు. సాయంకాలం వారిరువురు కొబ్బరి తోట వైపు విహారంగా బయలుదేరారు. నీ మామిడి పళ్ళ దానఫలం నీకు దక్కేట్లే ఉంది పురంధర అని పరమేశం అంటూ ఉండగా దూరం నుంచి ఖాళీ బుట్ట పట్టుకొని వాసవుడు రావడం ఇద్దరూ చూశారు. వాసవుడు దగ్గరకు వచ్చి, అయ్యా, మీ చేతి చలవేమో, ఇవాళ పండ్లన్నీ సులువుగానే అమ్ముడయ్యాయి. ఇదిగోండి పైకం, మరి కాస్త ఆలస్యమై ఉంటే మీరు దొరక్కపోదురేమో అంటూ సొమ్ము పురంధరుడి చేతికిచ్చాడు. ఒక్కో పండు ఎంత కమ్మావేం అని పరమేశం ఆసక్తితో అడిగాడు. అయ్యా, 5 పళ్లకు ఒక పండు ఉచితమని చెప్పి ఒక్కొక్కటి 30 రూపాయలకమ్మాను. బుట్టలో 126 పళ్ళున్నాయి బాబయ్య. ఒక్కొక్కటి 20 రూపాయలకమ్మితే 2520 రూపాయలు వచ్చేవి. నేను 5ంటికి ఒకటి ఉచితంగా ఇచ్చినందున 21 పళ్ళు ఉచితంగా ఇచ్చినా ఒక్కొక్కటి 30కి అమ్మటం వలన 630 రూపాయలు అదనంగా వచ్చాయి. తీసుకోండి బాబు అంటూ సొమ్ము పురంధరుడికిచ్చాడు. పురంధరుడు సంతోషంగా, చూశావా పరమేశ,
చిన్న సహాయం అందితే ఎవరైనా తమ తెలివి ప్రదర్శించే అవకాశం వస్తుందని ఈ వాసవుడు నిరూపించాడు. వాసవ, నీ నిజాయితీకి, వ్యాపార దక్షతకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంత తెలివైన వాడివి, చక్కగా వ్యాపారం చేసుకో. భిక్షమెత్తడం మానేయ్. ఈ 630 రూపాయలు నీవే. నీ తెలివికి ఎండనపడి అమ్మినందుకు భత్యం. రేపు వచ్చి మరో 2 బుట్టలు పట్టుకెళ్ళి అమ్ముకో. ఒక వారమయ్యాక పోగైన నీ డబ్బుతో సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలెట్టుకో. నీకు కావాల్సిన సహాయం నేను తప్పక చేస్తాను. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది. పోయిరా వాసవా అంటూ పురంధరుడు అతని భుజం తట్టి పంపాడు.